ఈరోజు మనం మా నాన్నమ్మ గారు చేసేటువంటి ఒక వంటకం అండి. ఆవిడ వైష్ణవ పండగలు ఉంటాయి కదా, శ్రీరామనవమి, నృసింహ జయంతి, కృష్ణాష్టమి, ద్వాదశి రోజు చేసుకునేటువంటి వ్రతం, సత్యనారాయణ వ్రతానికి ఇది తప్పకుండా అంటే అటుకులతో ఒక ప్రసాదం చేసేవారు. అది అటుకుల పాయసమే కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆవిడ చేసినటువంటి ఒక వంటకం అటుకుల పిండి అండి. అటుకుల్ని మనం వేయించి దీన్ని పిండి చేసుకుంటాం, మిక్సీలో వేద్దాం. అప్పుడు ఏం చేసేవారంటే తిరగల్లో వేసి రుబ్బేవారం అండి. 1-2 సార్లు రుబ్బితే పిండి అయ్యేది. ఇప్పుడు మనకు అవసరం లేదండి, మనం మిక్సీలో వేసి ఒకసారి గర్రం అంటే పిండి అయిపోతుంది. రైట్, దీన్ని మనం ఫస్ట్ ఏరుకుందామండి. దీంట్లో సన్నగా ఇవి వస్తాయండి, మన వడ్లలాగా ఉంటాయి. ఆ వడ్లు అవి తీసేసి మంచిగా ఏరుకొని ఏం చేయాలి అంటే నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఏరుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఒక కప్పు తీసుకున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే కిస్మిస్ అండి. కిస్మిస్ ఒక చిన్న కప్పుడు, ఇలాచీ ఒక 10 ఇలాచీ దంచి పొడి చేసి పెట్టుకుందాము. నెయ్యి ఒక 1/2 కప్పు పడుతుందండి. కప్పు మనం తీసుకున్నది అటుకులు, 1/2 కప్పు నెయ్యి, ఒక చిన్న కప్పు అంతా 10-15 బాదం, కుంకుమ పువ్వు ఒక చిటికెడు కుంకుమ పువ్వు అవసరం అండి. ఒకవేళ కుంకుమ పువ్వు దేనికోసం అంటే రంగు వస్తుందండి, రుచి వస్తుంది. మనకి ఈ కుంకుమ పువ్వు అవైలబుల్ లేకపోతే కనుక బీట్రూట్ తీసుకోండి. బీట్రూట్ ఇది సన్నగా తరిగిందండి. బీట్రూట్ నేను కుంకుమ పువ్వే వాడతాను, మీకు చూపెడదామన్న ఉద్దేశంతో బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ తీసుకొని ఆఖరిలో మనకి బీట్రూట్ వాడేది కేవలం రుచి కోసం, కలర్ కోసం, రుచి కోసం కాదు. అది దృష్టిలో పెట్టుకోండి. కొద్దిగా వేయండి, కలర్ మారుతుంది. మనకి ఎక్కువ కలర్ అవసరం లేదు, లైట్గా కలర్ మారితే చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో బీట్రూట్ వాడుతున్నాం. బీట్రూట్ కూడా లేదు, వదిలిపెట్టేయండి. జీడిపప్పు ఒక 1/4 కప్పు అండి, చిన్న 10-15 జీడిపప్పులు. మనం పంచదార అండి, పంచదార మనం ఒకటి తీసుకున్నాం కదా, అటుకులు ఒకటికి సగం పంచదార లేదా బెల్లం, పొడి బెల్లం అంటే పొడి బెల్లం తీసుకోండి. తీసుకొని ఏం చేయాలి ప్రాసెస్ అది చూద్దామండి. ఇది చాలా సులువుగా తయారవుతుందండి. మనకి 15-20 నిమిషాల్లో మనకి తయారవుతుంది. రుచి మటుకు అద్భుతంగా ఉంటుందండి. ఫస్ట్ దీన్ని వేయించుకోవాలండి. మనం వేయించుకునేది అది చూద్దాము. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను వేయించే కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఏం చేద్దాం, ఫస్ట్ ఇలాచీని దంచేసుకుందాం. పొట్టుతో దంచేసుకొని 2 దెబ్బలు వేస్తే పొట్టు వచ్చేస్తుంది. లోపల ఉన్నదాన్ని వేసేసుకొని మెత్తగా పొడి చేసుకుందాము. ఈ అటుకుల్ని గ్రైండ్ చేసేద్దాం. మనం వేయించేసి గ్రైండ్ చేద్దాం. డ్రై రోస్ట్ చేయాలి. నెయ్యికి ఏం అవసరం లేదు. కుంకుమ పువ్వుని పాలలో వేసి పెట్టుకున్నాము. వీటిని నెయ్యిలో వేయించుకుందాం. వీటిని తీసేసి అదే నెయ్యిలో మళ్ళీ దీన్ని పౌడర్ని వేయించుకోవాలి. ఒక్క నిమిషం నేను వస్తాను. అదే ఇందాక మీకు నీళ్ళని వెచ్చబెట్టుకోవడం సంగతి చెప్పలేదు. ఒక 2 కప్పుల నీళ్లు, మనం ఒక కప్పు తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్లు వేడి చేయండి. వేడి చేసి బాగా మరగాలి. దాంట్లో మనం సగం కప్పు పంచదార తీసుకున్నాం కదా, ఆ పంచదారని ఆ నీళ్ళలో వేసేద్దాము. ఒక పొంగు రానిచ్చి ఆ వేడి నీళ్ళని అట్లనే మెయింటైన్ చేద్దాం. వేడిని ఉంచుకుందాము. ఒక్క నిమిషం దంచేసి వస్తాను. ఆ వేడి నీళ్ళని పక్కన పెట్టుకోండి, ఇప్పుడు అవసరం లేదు. దాంట్లో మనకి నీళ్లు మంచిగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం, పంచదార చెప్పా కదా, 1/2 కప్పు వేసేసుకుందాం. పంచదార మీరు స్వీట్ తినేదాన్ని బట్టి చూసుకోండి. ఒక రవ్వ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. 1/2 కప్ వేసుకుంటే కనుక మనకి కప్పు అటుకుల పిండికి సరిపోతుంది. అది అటుకుల పిండి హల్వాకి కరెక్ట్గా సరిపోతుంది. రైట్, ఇది పంచదార కరెక్ట్గానే పక్కన పెట్టుకుందాం. దీన్ని మళ్ళీ ఇది వేడిగానే ఉంచాలి. వేడి నీళ్ళే మనం వేయాలి. వేడి పంచదార నీళ్ళే వేయాలి. పాకం రానవసరం లేదు. ఒక్క పొంగు వచ్చి మొత్తం పంచదార కరిగిపోతే సరిపోతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది పక్కన పొయ్యి మీద పెట్టేసుకొని అటుకులు వేయించుకుందాం. ఒక్కటే సెకండ్. ఇప్పుడు ఏం చేద్దాము, అటుకుల్ని చక్కగా వేయించుకుందాం. మనకి ఇది ఏంటిదంటే అటుకులు వేయించడం వల్ల మాయిశ్చర్ ఏమైనా ఉంటే కనుక అది పోతుంది, పోయి మంచిగా పెళ్ళపెళ్ళాడుతుంటాయి. ఇది ఎక్కువ కలర్ అది చేంజ్ కానవసరం లేదు. కొద్దిగా వేడెక్కి అన్నీ సమానంగా వేగితే సరిపోతుంది. పెద్దగా రంగు మారాలి అన్న అది లేదు. ఒక్కసారి దీంట్లో మనకి మళ్ళీ 2 రకాల అటుకులు ఉంటాయి, సన్న అటుకులు, లావు అటుకులు. ఏ అటుకులు తీసుకున్నా పర్వాలేదు, లావు అటుకులు తీసుకున్నా పర్వాలేదు, సన్న అటుకులు తీసుకున్నా పర్వాలేదు.
ఇది వేయించేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. చేసుకుంటే అటుకుల పిండి రెడీ అవుతుంది. రైట్, ఒక్కటే నిమిషం వేగుతుంది. వేగిన తర్వాత మనం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అవి వేయించేసుకుందాం. బాదం పప్పును ఏం చేయండి అంటే కట్ చేసుకోండి. పెద్ద పప్పుకి పప్పు వేసే కంటే చిన్నగా కట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అది ఎక్కడ వేయాలి ఏంటి సంగతి మీకు మళ్ళీ ముందు స్టెప్స్గా చూపెడతా. మనకి పొయ్యి మీద పెట్టిన నెయ్యి కాగింది. ఫస్ట్ బాదం వేసాము, జీడిపప్పు వేసాము, కిస్మిస్ వేసాము. కిస్మిస్ అవన్నీ మంచిగా ఉబ్బిపోతాయి. ఒక్క 15-20 సెకండ్ల కూడా మనకి ఇవన్నీ వేగిపోతాయండి. వేగిన తర్వాత వీటిని యాసిడ్లో తీసి పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని ఇక్కడ చూసారు కదా వేయించుకున్న అటుకులు, వాటిని గ్రైండ్ చేసుకుందాం. చల్లారుతున్నాయి, చల్లారగానే గ్రైండ్ చేసుకుని వస్తాం. ఒక్కటే నిమిషంలో వేగుతాయి, అది అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇవి వేయించని మామూలు అటుకులండి. ఇవి మామూలుగా ఉన్నాయి, ఏం కావట్లేదు. ఇది మనం వేయించుకున్నాం కదా, ఇట్లా సౌండ్ అది చూసారు కదా, క్రిస్పీ కరమంటుంది. ఇది పిండి చేసుకుని ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒక్క నిమిషం అండి, నేను ఇది గ్రైండ్ చేసుకుని వస్తా. ఇది మనం అటుకుల్ని గ్రైండ్ చేసుకున్నటువంటిది అటుకులు. ఆల్రెడీ మనం ఒకసారి వేయించుకున్నాం, ఇంకోసారి వేయిస్తున్నాం. ఇది ఎక్కువ కలర్ చేంజెస్ కానవసరం లేదు. మా చిన్నతనంలో మేము లష్కర్ బజార్ అని ఉండేదండి హన్మకొండ. అక్కడికి గిర్నీకి తీసుకెళ్తే వాడు అటుకులు ఏం చేస్తారని అడిగేవాడు. ఇగో ఇది చేసేది. మా చిన్నతనంలో పావులాకి కిలో పట్టేవాడు. 5 పైసలు 10 పైసలకి అరకిలో గిర్ని. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా వేయిస్తామండి. ఒక్క నిమిషం అది ఎర్రబడుతుంది. మరీ ఎర్రబడిన వస్తున్నది, మనకు స్మెల్ తెలుస్తుందండి. స్మెల్ చెప్తుంది వేగాను అని. కింద నెయ్యిని కూడా వదులుతూ ఉంటుంది. అప్పుడు దీన్ని మనం నీళ్ళు అవి వేసుకుందాం. మనకి నెయ్యిని అటుకుల పిండి వదిలేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం, కొద్ది మనం వేడి నీళ్ళు వేసేసుకుందాం. మనం 2 కప్పులు చెప్పాం కదా, మరగబెట్టింది మన పంచదార వేసింది, అది వేసేసుకుందాం. మెల్లిగా వేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మనం 2 కప్పుల నీళ్లు వేసేసాం మరిగినవి. ఇప్పుడు ఏం చేద్దాము, ఇలాచి వేసేసుకుందాం. మీకు ఇందాక నేను కలర్ కోసము బీట్రూట్ చెప్పే కదా, అది ఇక్కడ వేసేయండి కొద్దిగా. మన కలర్ కోసమేనండి, రుచి రావద్దు, దాన్ని రుచి కోసం కాదు. మనం ఇలాచి వేసేసుకుందాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. కుంకుమ పువ్వును కూడా వేసేసుకుందాం. వేసేసి ఒక్క నిమిషం మంట సిమ్ము మీద చేద్దాం, లేకపోతే ఆరిపేసి కలిపేసుకోండి. ఇది మనకి అటుకుల పిండితో తయారైనటువంటి అటుకుల పిండి హల్వా. మంచి ప్రసాదం ఐటమ్. చెప్పా కదా స్టార్టింగ్లో, చాలా బాగుంటుందండి రుచి. అది ఒకసారి తిన్నారంటే పిల్లలు కూడా వదిలిపెట్టారు. చాలా ఈజీ చేసుకోవడము, స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అటుకులు ఎప్పుడు ఇంట్లో ఉంటాయండి. సన్న అటుకులతో చేసుకోవచ్చు, లావు అటుకులతో చేసుకోవచ్చు. అటుకులు వేయించడం చాలా ఈజీ ప్రాసెస్. ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.